భోజన కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రేమ పావని డిమాండ్ చేశారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన 4వ మహాసభలకు ఆమె హాజరయ్యారు. గత 25 సంవత్సరాలుగా ఇదే వృత్తిని నమ్ముకుని పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం చెల్లించాలన్నారు. అలాగే ఈ పథకాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించవద్దని తెలిపారు. రాష్ట్రంలో అతి తక్కువ వేతనం పొందుతున్నది కేవలం మధ్యాహ్న భోజన కార్మికులే అన్నారు. ప్రభుత్వ హామీ ప్రకారం 10,000 వేతనం చెల్లిస్తూ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ హైదరాబాద్ జిల్లా 4వ మహాసభల సందర్భంగా ముఖ్యంగా మనము రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్రంలో 24,200 పాఠశాలలు ఉన్నాయి. దాంట్లో సుమారు 46,141 మంది వంట కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా దాదాపు 16 లక్షల మంది విద్యార్థులకు మన భోజనాలు అందజేస్తూ ఉన్నాం. కాకపోతే ఈ దేశంలో లేకపోతే మన రాష్ట్రంలో అత్యంత తక్కువ పారితోషికం వచ్చే కార్మికులు ఎవరన్నా ఉన్నారు అని అనుకుంటే వంట కార్మికులు మాత్రమే. 1000 రూపాయలు మాత్రమే మన చేతికి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ 600, రాష్ట్ర గవర్నమెంట్ 400 రూపాయలు ఇస్తా ఉంది. మనం పోరాటం చేసిన తర్వాత ఏఐటీసీగా మనం ఒక 70 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి పోరాట ఫలితంగా 2,000 అదనంగా ఇస్తాము అని చెప్పేసి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పడము ప్రస్తుతం అది నడుస్తూ ఉంది. కాకపోతే ఈరోజు మనం డిమాండ్ చేస్తుంది మెయిన్గా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 10,000 రూపాయల వేతనం ఇస్తాం వంట కార్మికులకని ఏదైతే హామీ ఇచ్చున్నారో దాన్ని మీరు నెరవేర్చండి. 2.5 సంవత్సరాలు దాటినా కూడా ఇంతవరకు ఆ ప్రస్తావన రావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా 10,000 వేతనం అనేటువంటిది వంట కార్మికులకు ఇవ్వాలనేటువంటిది మనం ప్రధానమైనటువంటి డిమాండ్. దాంతో పాటుగా మన రాష్ట్రంలో దేశంలో కానివ్వండి ఈ యొక్క మధ్యాహ్న భోజనాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలనేది మన ప్రధానమైనటువంటి డిమాండ్. మన తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ యొక్క ప్రధానమైన డిమాండ్. కొని ఎప్పుడో ఒకప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మనని 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తిస్తూ మన కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇస్తారని చెప్పేసి మనం ఆశతో ఉన్నామో దానికి వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని ఎదుర్కోవాలంటే రాష్ట్రంలో ఉండేటువంటి 46,000 మంది కార్మికులు రోడ్ల మీదకి వస్తే తప్ప అది ప్రయత్నం ఆగదు.